హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. ఎందుకంటే దోస్తులు, లైక్స్ ఎక్కువగా వస్తే మా వీడియో ముందుకి పుష్ అవుతుంది. అలా వీడియోకి మంచి రీచ్ వస్తేనే కదా దోస్తులు మాకు నెక్స్ట్ పార్ట్ చేయడానికి మోటివేషన్ వస్తుంది, ఇంకా కంటెంట్ కూడా మెరుగవుతుంది. దోస్తులు, మీకు మంచి మాట చెప్పనా? ఫేక్ ప్రామిసెస్ అస్సలు చేయకండి. అంటే వట్టిగానే మాట ఇవ్వకండి ఎవరికి. అవును దోస్తులు, మనం ఎవరికైనా ఏదైనా సాయం చేయాలనుకుంటే చేసేయాలంతే. మాట ఇచ్చి చేస్తానని చెప్పకూడదు. ఒకవేళ ఆ ప్రామిస్ బ్రేక్ అయిందనుకోండి, వాళ్ళకు మీ మీద ఘోరమైన ఇంప్రెషన్ పడుతుంది దోస్తులు. అదేదో మాట ఇవ్వకుంటేనే బాగుంటుంది. మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోకుండా ఉండదు దోస్తులు. మనం ఒకరికి ప్రామిస్ చేశామంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవాల్సిందే. ఏమో మరి అప్పటికి మన పరిస్థితి ఎలా ఉంటుందో, ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. అందుకే దోస్తులు, ఫేక్ ప్రామిస్ చేయకండి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 76కి వచ్చేసాము. మరి ఈరోజు మన వీడియోలో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. హే స్వప్న, ఆర్ యు ఓకే? ఏమైంది? ఏం లేదు సురేష్, వామిటింగ్ అయింది. వామిటింగా? అసలు ఏం తినేలేదు ఇంకా. అంతా ఇలానే ఉంది నాకు సురేష్. అసలు ఏమైందో ఏమో. అసలు ఎవరో నా మీద ఈర్ష్యతో ఉన్నట్టున్నారు. ఎంతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను ట్రిప్ని. ఎవరో ఈర్ష్యతోటి ఉంటే మనకేమవుతుంది స్వప్న? నీకు తెలీదు సురేష్, అలాగే ఉంటుంది. మరి బ్రేక్ఫాస్ట్? అసలు నాకేమొద్దు సురేష్. ఏమొద్దంటే ఎలా స్వప్న? ఎనర్జీ ఎలా ఉంటుంది? కళ్ళు తిరిగి కింద పడతావు. అస్సలు తినాలని లేదు సురేష్. అసలు తినకపోతేనే వామిటింగ్ అవుతుంది, ఇంకా తింటే ఎలా ఉంటుందో. తినట్లేదు కాబట్టే వామిటింగ్ అవుతుందేమో మరి. నువ్వు ఫస్ట్ తిను సురేష్. నువ్వు తిన్నాక మనం హాస్పిటల్కి వెళ్దాం. అవును స్వప్న, ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్తే నువ్వు ఒక రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రేపటి నుంచి బ్యాంకాక్ మొత్తం తిరిగేయచ్చు. ఏం తిరుగుతానో ఏమో సురేష్, నాకైతే డౌటే. అదేంటి స్వప్న, బ్యాంకాక్ వచ్చాము, కనీసం బీచ్కి కూడా వెళ్ళొద్దా? తనని ఇక్కడ చూసినట్టుంది. నా ఫ్రెండ్ అనసూయ వాళ్ళ కూతుర్లా అనిపిస్తుంది. ఎవరు మామ్? నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను కదా, నా ఫ్రెండ్ అనసూయ వాళ్ళ కూతురు. అవునా మమ్మీ? హాయ్, మీరు స్వప్నానా? అవును, మీరెవరు? ఆంటీ. హాయ్ స్వప్న, బాగున్నావా? మమ్మీ బాగుందా? స్వప్న, ఏమైంది ఇంత ఎమోషనల్ అవుతున్నావు? సురేష్, తను మా ఆంటీ, మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. హాయ్ అండి, మీరేనా స్వప్న హస్బెండ్? అవునండి, నమస్తే. ఆంటీ మన పెళ్ళికి కూడా వచ్చింది సురేష్. ఆంటీ యుఎస్లో డాక్టర్. అవునా ఆంటీ, గుర్తుపట్టలేదు. పర్లేదు సురేష్, నేను కూడా మీ పెళ్ళప్పుడు వచ్చానంటే మళ్ళీ కలవనే లేదు. ఎలా ఉన్నారు? బాగున్నాం ఆంటీ. ఏంటి ఇక్కడ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారా? అవునంటీ, పెళ్ళైనప్పటి నుండి హనీమూన్కి రాలేదు, సో ఇప్పుడు వచ్చాము. మరి నువ్వేంటి అంతా ఎలాగో దిగులుగా ఉన్నావు? ఏమో ఆంటీ, నాకంతా ఎలాగో ఉంది. ఏంటి పిల్ల, ఎప్పుడు ఇంత ఎమోషనల్గా చూడలేదు దానిని. హస్బెండ్ ఏమైనా టార్చర్ చేస్తున్నాడా? ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి అలాగే చేస్తుంది డాక్టర్. ఆంటీ అని పిలువు సురేష్. ఆంటీ, మీరు బ్యాంకాక్కి? మా ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. నా కూతుర్ని తీసుకొని వచ్చాను, తనే నా కూతురు. హాయ్. హాయ్ అక్క. మమ్మీ ఎప్పుడు అనసూయ ఆంటీతో ఫోన్ మాట్లాడుతుంది, ఎప్పుడు ఆంటీ గురించే చెప్తుంది. మా మమ్మీ ఉన్ను ఆంటీ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ సురేష్. చిన్నప్పటి నుంచి మేము ఒకే దగ్గర కలిసి చదువుకున్నాం, చాలా క్లోజ్. సురేష్, ఇక్కడ పక్కకి నా ఫ్రెండ్ క్లినిక్ ఉంది. స్వప్నని ఒకసారి తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తాను. అలాగే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. సురేష్, నేను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. లేదంటీ, మాట్లాడండి. లేదు స్వప్న, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో, నా కూతురుతో మాట్లాడు కాసేపు. ఏమైంది? నాతో పర్సనల్గా మాట్లాడాలంటది. ఈమెను కొత్తగా చూస్తున్నా నేను. నాతో ఏం మాట్లాడుతుంది? స్వప్నతోటి మాట్లాడాలి కానీ. ఆంటీ, బ్రేక్ఫాస్ట్ కూడా తినబుద్ధి కావట్లేదు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. నేనున్నానుగా స్వప్న, నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వు. మమ్మీకి కూడా కాల్ చేసి మాట్లాడదాం,
ఓకేనా? ఓకే ఆంటీ. నేను వచ్చినప్పటి నుంచి అసలు మమ్మీకే ఫోన్ చేయలేదు. అనసూయ అవును స్వప్న ఇద్దరు జాన్ జిగిరీలే. ఫోన్ చేయకుండా ఎలా ఉంది? నాకు ఇతన్ని చూస్తే అనుమానం వస్తుంది. ఫోన్ కూడా చేయనివ్వట్లేదా తల్లికి? ఏమైందక్క, వామిటింగ్ చేసుకున్నావా? అవునరా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా రక్క, మమ్మీ ఉంది కదా, మొత్తం చూసుకుంటుంది. నా ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు. అను ఆంటీతో నిన్న ఒకసారి వీడియో కాల్లో మాట్లాడాను. మా మమ్మీతోనా? అవునక్క, చాలా ఫనీగా మాట్లాడుతుంది ఆంటీ. ఏమైంది సురేష్ స్వప్నకి? ఏమో తెలీదు ఆంటీ. మీ పెళ్ళై చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? అంటే ఆంటీ, మేము పెళ్ళయ్యాకే ప్లాన్ చేసుకున్నాము రావడానికి, కానీ అది అలా మిస్ అయిపోయింది. సో ఒక్కసారైనా వెళ్దామని అనుకున్నాం. మరి ఇన్ని రోజులకు కుదిరిందా? ఆఫీస్ వర్క్తో చాలా బిజీ ఆంటీ. నేను ఇంట్లో తనతో టైం స్పెండ్ చేయలేకపోతున్నానని మా అమ్మే వెళ్ళమంది. అవునా సురేష్, నాకు మీ మమ్మీ తెలీదు కానీ మీ డాడీ నాకు పరిచయం. అంటే మా హస్బెండ్కి చాలా తెలుసు. అవునా ఆంటీ? అవును సురేష్, అందుకే మా వారు కూడా వచ్చారు పెళ్ళికి. సారీ ఆంటీ, అస్సలు గుర్తుపట్టలేదు. ఇట్స్ ఓకే. కానీ ఏంటి సురేష్, ఏమైంది అసలు స్వప్నకి? ఏమో ఆంటీ, వచ్చినప్పటి నుంచి అలానే ఉంది. నువ్వేమైనా తనని ఇబ్బంది పెట్టట్లేదుగా? ఏమైంది ఇట్లా అడుగుతుంది? నేను ఎట్లా కనిపిస్తున్నా ఆమెకి? ఆంటీ మీరు ఏమంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. లేదు సురేష్, తను చాలా ఎమోషనల్గా వచ్చి నన్ను హక్ చేసుకుంది. ఎప్పుడు నేను అలా చూడలేదు తనని. మరేమో ఆంటీ, నేనైతే తనకి ఇష్టం లేకుండా ఏది ఫోర్స్ చేయను. మరి వచ్చినప్పటి నుంచి వాళ్ళ మమ్మీకి ఒక్కసారి కూడా కాల్ చేయలేదంట, అదేంటి? అంటే ఆంటీ తనకి ఫ్లైట్ ఎక్కినప్పటి నుండే ఇలా ఫీల్ అవుతుంది. ఎక్కినప్పుడు ఒకసారి చేసింది, మళ్ళీ చేయమని చెప్తున్నా తనకి ఓపిక లేదంటుంది. అదేంటి, ఫోన్ మాట్లాడడానికి కూడా ఓపిక లేదా? ఏమో ఆంటీ, వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి చెప్పాను ఇక్కడికి వచ్చాక. ఓకే ఓకే సురేష్, నువ్వేమనుకోకు నేను ఇలా అడుగుతున్నానని. పర్లేదు ఆంటీ. తను సడన్గా వచ్చి నన్ను అలా హక్ చేసుకునేసరికి భయం వేసింది. నువ్వైతే బాగానే చూసుకుంటున్నావుగా తనని? నేనేమంటాను ఆంటీ తనని? కావాలంటే మీరే అడగండి తననే పర్సనల్గా. ఓకే బేటా, నీతో ఏమైనా ప్రాబ్లం ఉందేమో తనకి అని టెన్షన్ పడ్డాను. మీరు భలేవారే ఆంటీ, నేనేమంటాను తనని? నీ గురించి నాకు తెలియదు కదా సురేష్, అందుకే అలా అడగాల్సి వచ్చింది. సారీ, ఏమనుకోకు. పర్లేదు ఆంటీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. తను నా క్లోజ్ ఫ్రెండ్ కూతురు కదా సురేష్, ఆ మాత్రం ఉండాలిగా. ఓకే సురేష్, పదండి క్లినిక్కి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ అయిందా? నేను చేశాను ఆంటీ, తను తినట్లేదు. ఏం కాదు సురేష్, మీరేం టెన్షన్ పెట్టుకోకండి. అవసరమైతే సైకాలజిస్ట్ని కూడా కలుద్దాం. మహా అయితే ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మీరు ట్రిప్ని ఎంజాయ్ చేయొచ్చు, ఓకేనా? ఓకే ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడ ఏ డాక్టర్ బాగుంటాడో ఎక్కడికి వెళ్ళాలో అసలు ఏం తెలీదు. మీరు దేవతలా వచ్చారా ఆంటీ? ఏమో, అలా చేశాడు దేవుడు మరి. ఈ అనుబంధమే అలాంటిది, స్నేహబంధం. అయ్యో అత్తమ్మ ఆగండి. దీనికేం పుట్టింది, గిట్ట తయారైంది. నన్ను దయ్యం అంటారు, ఇది ఇంకా పెద్ద దయ్యం లెక్కున్నది. ఓ అత్తమ్మ, ఏంటే మంచిగా బ్యాంకాకులో ఎంజాయ్ చేద్దామంటే నువ్వు కలగబడ్డా వెనుక అని నీకేం పని అత్త? దయ్యపు ముఖం పెట్టుకున్నా వెనుక తిరుగుతాను. నడింటికి. నా ఇల్లు నా కొడుకిల్లు అంటావు కదా, ఇంట్లో ఉండిపో. గిడికి ఎందుకు వచ్చినావు? దాని ఏం డ్రెస్ పాడైంది, ఏనుగు మీద పెయింట్ డబ్బాతోటి తెల్ల పెయింట్ పోతే ఎట్లుంటుందో గట్ల మునిగింది. అమ్మమ్మ ఇంటది అత్తమ్మ. ఇంటేనని నాకేంత భయం. ఈయన రాని ముఖం అంగడ పోతే నేను మంచి ఆగిడ బ్యాంకాక్లో ఎంజాయ్ చేద్దామంటే అత్తమ్మ అత్తమ్మ అనుకుంటూ నా ఎనుకూరుకొస్తుంది. కదేం సిరేనే, ఇక్కడ బ్యాంకాక్లో గిట్లాంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఇట్లాంటి డ్రెస్సులు లేకపోతే రావద్దు. నేను ఎంజాయ్ చేయడానికి ఏం రాలే అత్తమ్మ, మీరు హ్యాపీ హ్యాపీ అని ఆయనతో ఎటు పోతారో అని మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చిన. అది చూసుకో, హ్యాపీ హ్యాపీ. అయ్యో అత్తమ్మ మెల్లగా పడతారు. దీని బర్రెకు నైకిన వారెత్తే బర్రె ఎట్లా ఎగురుతుంది. సముద్రంలో భూకంపం వస్తుంది ఆయనట, బాగా దునుకోకు. ఇలా నీళ్ళపై స్విమ్మింగ్ చేస్తా ఇవిడుండే నేను. పాపం అందులో జీవరాశులు ఏమైతే ఏమో. నీళ్ళు సెల్లగా ఉన్నాయి, నీళ్ళు సెల్లగా ఉన్నాయట. అయ్యో అమ్మమ్మ గండ్లకోతుంది. అత్తమ్మకు స్విమ్మింగ్ వచ్చా? ఇక్కడ నుంచి అలా దునుకుతే మంచిగా స్విమ్మింగ్ చేయొచ్చు. అత్తమ్మ మెల్లగత్తమ్మా. అత్తమ్మకు స్విమ్మింగ్ బాగానే వచ్చు. అయ్యో అయ్యో గాడికిడుకో పోయింది.
ఏమైందమ్మమ్మ ఇట్లా చేస్తుంది? దానికి రోగం బాగున్నది, గాడి దాకా కూడా అవసరమా? అత్తమ్మ రానిగే చాలు. రానే రానే. అయ్యో నాకు ఇట్లా అవుతుంది, మునుగుతాన్నా. దీని రాని మొగం అంగడు పోను, నన్ను కాపాడుతుందాయే. అయ్యో అత్తమ్మ నేను ఎట్లా కాపాడాలి? నాకు స్విమ్మింగ్ రాదు. ఎందుకు వచ్చినావే గిడికి? మమ్మ నువ్వన్న కాపాడు. నేను కాపాడతా, నేను కాపాడా. ఏమైంది రాని? నీ రాని మొగం అంగడు పోతే నేను పోతే మంచి ఎంజాయ్ చేద్దామని చూస్తాను వానే. అయ్యో కాదత్తమ్మా. అయ్యో అత్తమ్మ, అయ్యో అత్తమ్మ బతికే ఉన్నారా? అదే నడదత్తదే సావది, మనల్ని చంపేదాకా సావది. అమ్మమ్మ చూడు అత్తమ్మ కదులుతలేదు. అయ్యో అత్తమ్మ, అత్తమ్మ మమ్మల్ని విడిచిపెట్టి పోయినవా అత్తమ్మ? రాజు అడిగితే నేను ఏం చెప్పాలి అత్తమ్మ? వద్దన్న అయినకుండా పోతేవు కదా అత్తమ్మ. బ్యాంకాకు అని బకెట్ దాన్ని నవా అత్తమ్మ? ఓ అత్తమ్మ, నా అత్తమ్మ వెళ్ళవు మీదవన్నది. అదేందత్తమ్మ మీరు బతికే ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ బండదానికంటే మాయితదట. ఈ యాక్షన్లో చూస్తానా నేను చూస్తానా? నాకేమన్నా అయి పోతే మంచిగా ఉండని చూస్తున్నావు కదా. అదత్తమ్మ నేను మస్తు అల్ల లేపిన మిమ్మల్ని, మీరే లేవలేరు. ఏమో అయిందనుకున్నా. గదే పోలే అత్తమ్మ అయ్యో అని బాధపడతానవా? ఇక కాదత్తమ్మ, ఇక సంతోషపడతానా మీరు వచ్చిండని. ఇలాకి ఎంజాయ్ చేసుడు తెలియదు మన తెలియదు. నేను గడ సన్ బాత్ చేసిన, ఇట్లా వండుకుంటే సన్ బాత్ అవుతుంది. సన్ బాత్ అంటే తెలుసా అండి నీకు? తెలుసా అని మొఖానికి? ఏంటిదత్తమ్మా చెప్పుండ్రి. సన్ బాత్ అంటే ఎండలా స్నానం చేసుడు. ఇప్పుడు స్నానం చేసిన కదా, తర్వాత ఎండలో వండుకున్నా, గదే సన్ బాత్. ఓలే మొక్కదాన, సన్ బాత్ అంటే ఎండతోటి స్నానం చేసుడు, అంటే సూర్యరశ్మి మన బాడీకి తగిలేటట్టు పండుకొనుడు. జరగండి గిట్లా వండుకోవడానికి ఇక కుర్చీలు లేనే లేవు. ఇట్లా వండుకొని అద్దాలు పెట్టుకొని కూల్ డ్రింక్ స్ట్రా వేసుకొని తాగాలి. కొబ్బరి చెట్టు, ఈ కొబ్బరి చెట్టుకు కొబ్బరి బొండాలుంటే దానిలో స్ట్రా వేసుకొని తాగదు. ఒక్క కొబ్బరి బొండాలు లేకపోయా. ఇది ఏడలేవు కుర్చీలు. ఈ బ్యాంకాకులా మసాజాలు చేస్తారు. మసాజాలు చేసేటోళ్ళు ఇవ్వలేరు. నన్ను ఏత్తరా నుల్లా నాకు మసాజు? పాడగాను పీతరికథ లెక్కనే ఎత్తాంది ఇది. అవునే అత్త ముసల్దానా, నాకు మసాజ్ చెయ్యే. నాకు మసాజ్ చెయ్యే మసాజ్ చెయ్యే. గిట్ల నూనె రాసి మొత్తం రాకే మంచిగా వంట గిడ. రాణి ఓ రాణి, ఏం పుట్టిందే మసాజ్ చేయమంటే చెయ్యవు? ఏ దీనికి ఏం పుట్టింది? దీని రాని మొక్క మంగడపోతే ఆయిల్ మసాజ్ చెయ్యి అంటే దయ్యం లెక్క చూస్తుంది. దీని రాని మొక్క మంగడపోతే చెయ్యే మసాజ్ చెయ్యే దయ్యం లెక్క చూస్తుంది. అత్తమ్మ ఏందత్తమ్మా? ఏమైంది దీనికి? ఆమె వచ్చిండ్రా? అత్తమ్మకేదో కలవడ్డట్టున్నది. ఏ అనసూయ, నువ్వెందుకు వచ్చినావు గిడికి? నేను మంచి ఎంజాయ్ చేస్తానా. మసాజులు చేసేటోళ్ళు ఎవ్వరు మసాజ్ చెయ్యే రాని. ఓ రాని, దీని రాని మొక్క మంగడపోతే నేనేంటి గీడున్నా? బాంకాకుల నుంచి నన్ను ఎవడు తీసుకొచ్చిండు? ఆగో నువ్వు గీడున్నావేందండి ఇంట్లో? మనం బాంకాకులు ఉన్నాం కదా. ఏమైందత్తమ్మా లేవండి? ఏం కలలు కంటున్నావే పగటిపూట వండుకొని? ఏమండి నేను ఇప్పటిదాకా గీనే ఉన్నానా? బాంకాకు పోలే మనం ఏడ పోయినామే బ్యాంకాక్కి? బిడ్డ పోయింది. మనం పోలేదా? బిడ్డ పోయిందా? మరి నేను ఇంకా బాంకాకు డ్రెస్ వేసుకున్నా, స్విమ్మింగ్ చేసిన అనరాని మనం పోయినాం కదా బాంకాకు. మా అత్త ముసలి వచ్చింది దయ్యమై. ఎటు పోలేదత్తమ్మా, మనం ఇంట్లోనే ఉన్నాం. స్వప్న పోయింది బ్యాంకాక్కి. ఊర్రాలే? నేను ఇప్పుడే వచ్చిన ఇంట్లోకు, రాగానే తలకాయ నొప్పింది తోటి. గీనే చత్తా నేను. నన్ను ఎన్నడన్నటన్నా తీసుకుపోయినావా? ఏమన్నానా? బాంకాకు నువ్వెన్నడు తీసుకుపోవాలి? బాంకాకు లేదు, ఏ కాకు లేదు. రాని తినడానికి ఏమన్నా పట్టుకురాయే. దీనికి కళలు వచ్చినా, కక్క వచ్చినా, కళ్యాణం వచ్చినా, ఏమొచ్చినా తిండి మాత్రం మానేది. మీ రోగాలు పాడగాను. నేను మంచిగా బాంకాకు పోయినట్టు కళలు అంటా ఉంటే ఎందుకు లేపు మునిగిండు నన్ను? నువ్వు కలలు గంటే కాని సావే, మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తాను? ఇక్కడ లోపల బెడ్రూమ్లో వండుకొని కలలు కానిపో, నేనెవడు రాపడు. ఏడ కూడా ప్రశాంతంగా ఉండనియరు నన్ను. ఆ కళలు నేను అనుకుంటాన్నా. ఏడికి పట్టుకపోడు, కళలు కూడా కాననియడు. అబ్బా ఈ మూతికి ఏంది గింత దెబ్బ తాకింది? నచ్చి మునుగుతాంది. తినత్తదో తినరాదో ఇక. నీకు మూతి వలిగినా తింటావు, ముక్కు వలిగినా తింటావు. ఏం దాకి పాడైందే రాని? ఏం లేదు,
సోఫాల నుంచి కింద పడ్డావు కలర్ అనుకుంటా మూతి వాళ్ళ కొట్టుకున్నావు. అవునా ఎరాని? అవునత్తమ్మా. స్విమ్మింగ్ చేస్తాండ్రో మరి ఏం చేస్తాండ్రో గడ బ్యాంకాక్లా మసాజ్ చెయ్యరాని మసాజ్ చెయ్య అని డుబుక్కని దునికిండ్రు. అమ్మో నేను కొట్టినా అని తెలిస్తే నా మూతి పనులు అన్ని రాలగొడుతుంది. ఉన్నాయే 4 పనులు. పాపం మామయ్య ఇట్లా భయపడతాండు. మామయ్య కొట్టినట్టు తెలిస్తే ఏం చెప్తుండే నా మామయ్యను. ఫోన్ చేసిందానే? చేయలేదత్తమ్మా. నిన్న రాత్రి రాజుకి వేసిండని చెప్పిన కదా సురేష్. ఇవాళ చేస్తా నేను కొంతసేపు అయినాక. కలిపియే ఏమండి. ఊకే డిస్టర్బ్ చేసుడు ఎందుకు అలను? నేను కదే అంటున్నా మామయ్య. కానీ అత్తమ్మకు మనసు కొట్టుకుంటాంది. ఒకసారి మాట్లాడితే మంచిగా ఉంటుంది. బర్రెది ఏం చెప్తాంది? బర్రె సోఫాలో కూర్చున్నది. మళ్ళా పిలుస్తానన్నలేదు నన్ను. అవసరం అందమే బర్రది. అవసరం తీరినాక నన్ను దేకనే కూడా దేకది. ఏం చేస్తాండ్రు? చిన్నత్త ఏం చేస్తా నీకెందుకే? గదేగా అవసరం తీరిపోయింది. ఇక గట్లనే మాట్లాడతావు. నీతో నాకేం అవసరం పడిందే? గట్లనే అను. నిన్నంతా ఊసబెట్టి మెడిటేషన్ చేపిత్తివి. నా బిడ్డ వచ్చేదాకా మెడిటేషన్ చేపిస్తా. నీకు తిండికి రంది లేదు. రోజు తిండి పెడతా, సాయ టిఫిన్లు అన్నీ పెడతా అంటివి. ఇక పిలుస్తలేదు. చూస్తూనే ఉన్న పొద్దుగాల సంది. ఇక వచ్చిన చిన్నమ్మకి ఈడ పనిలేదు. దీని రోగం పాడుగాను. నేను పారిపోయి మళ్ళీ వాళ్ళు వచ్చిన. అది మర్చిపోయింది. నిద్రపోయిన పులిని లేపుడంటే గిదే. మళ్ళా గుర్తు చేస్తుంది మెడిటేషన్ అని. మళ్ళా బుక్ అయితే వస్తా. ఇప్పుడిప్పుడే జ్వరం తగ్గుతుంది నాకు. ఏం మెడిటేషన్ చేసినావు? నీ మెడిటేషన్ పాడుగాను. అగో నువ్వే చెప్తివిగానే నా పనులన్నీ ఆపుకొని నీకోసం చేత్తి. గంత అయితే గిట్లా అంటావు నన్ను. ఇవాళ కూడా పెడతావేమో తిండని. కూర వేసుకోలే, మన్ను వేసుకోలే, వంటనే వేయలే ఇంట్లో. ఎలా రేపెట్టనాడు ఇంటికి. మరి వచ్చి ఏద్దుపా వంట. నాకెందుకు చెప్పినావే ముందే? మాట ఎందుకు ఇచ్చినావు 3 రోజులు చేయిస్తా అని? 3 రోజులు కాదు, బిడ్డ వచ్చేదాకా వేయించుతా అంటివి. నేను రోగం పాడుగాను. 4 రోజులు తిండికి దోకాలేదనుకుంటే ఇది ఒకటే రోజులు వెళ్ళగొడుతుంది. నేను గన్లా యూట్యూబ్లో వీడియో చూసిన ఒకటి. మంచిగా ఇట్లా అందరు కలిసి మెడిటేషన్ చేస్తేనట ఒకటే కాన్పుల 2 కొడుకులు 3 కొడుకులు పుడతాండ్రట. అబ్బో పెద్దమ్మ బాగానే స్కెచ్ చేసుకొచ్చింది. ఇట్లా మధ్యలో ఆపేస్తే ఏమవుతుందో ఏమో కూడా తెలియదంటాండ్రు. నువ్వు చూడలేవా అనేక వీడియో? ఏది చూడలే, నాకు పెట్టేది. ఇక నాకు గట్ల పెట్టేస్తే మంచిగానే ఉండు. లోకం అంతా వెడుదు, అందరు మంచిగా ఐదురు. అవునా? ముందు నీ కాపురం నువ్వు మంచిగా వేసుకోయే ముసల్దానా. ఏ వాళ్ళ కాపురం ఎట్లుంటుందో తెలుస్తుంది. ఇక నీకు మా తెలుస్తుంది. ఈ ముసలిదేంది నాకేసరి పెట్టి తట్టున్నది వచ్చి. ఏ చిన్నమ్మ ఇక్కడ కూసో. నువ్వేంద్రా నీ పెళ్ళాన్ని లెక్క నన్ను చిన్నమ్మ అంటావు? నువ్వు నాకు వరుసకు చిన్నమ్మ కాకపోతే పెద్దమ్మవా? నీ పెళ్ళాన్ని నన్ను చిన్నత్త అంటది, నువ్వు చిన్నమ్మ అంటావు. నేను నీకన్నా ఎంత పెద్దదాన్నిరా? ఓ 10 ఏళ్ళు పెద్దదాన్ని గంతే. నన్ను అక్క అని పిలువు. అగో నీ కోడల్ని చూడు ఏమని పిలుస్తుంది నన్ను? పెద్దమ్మ అంటది. నేను గట్ల విలువ. నాకు చిన్నమ్మ అని పిలుచుడు అలవాటు. నువ్వు నేను చెప్పినట్టు ఏడింటావు తీ. ఈ చిన్నమ్మ పెద్దమ్మ కంటే నేను బేబీ అని పేరు పెట్టుకుంటే అయిపోతుండే కదరా. ఏమంటావురా? నువ్వేమంటే గదే అక్క. గట్లెందుకంటావు అక్క? వామ్మో ఈ ముసలిది చిన్న ముసలిది కాదు, దీనికి బ్లాక్ మెయిలింగ్ కూడా వస్తుంది. మరి ఏం సంగతిరా? ఇలా నాకు భోజనం పెడతానవా? తినక్క తినేపో. ఏమంటావే అనసూయ? ఆయనకు రోగం పుట్టింది గదా అన్న అక్క అని పిలిచిడేంటి? నీకు చిన్న అమ్మ అవుతుంది కాదు, నాకు చిన్న అత్త అవుతుంది కాదు. ఏ పిలిస్తే ఏమవుతుంది రాను? నాకన్నా 10 ఏండే పెద్దగంతే. నువ్వు ఎంత అనమన్నా నేనానా? అయ్యో ఎందుకను? నేనానా అంటే అనా. నీ ఇష్టమను. నీ ఇష్టం అంటాడు మళ్ళా అనమంటాడు. ఏం పుట్టింది నీకు? నీకు అర్థం కాదను నేనేం చెప్పినా. ఏం పుట్టిందా మీ మామకు? తమ్మ మామయ్య మిమ్మల్ని అను అని పిలుస్తున్నాడు, అనుమంటలేడు. మీ పేరు అనసూయ కదా, ముద్దుగా అను అంటున్నాడు. ఏందే అవునా? నిజమా? మొన్నటి సంధి అను అన్న అంటే అన్నావు. నీకేం పుట్టింది అంటే అన్న నేను. అను అంటే కదా నా పేరు అన అని పెట్టినావా? అవునను. సరే అండి, మరి మనం కూడా మంచిగా మన బిడ్డతోటి గవాని మునుకోతే మంచిగా ఉండు. దీని సిగ్గు సిలుకలెత్తుకపోను. ఏమన్నా సిగ్గుపడుతుందా? బిడ్డతోటే పోతుందట. దీనికి సిగ్గు అన్నది లేదు. ఇప్పుడు పని మునుకోతుందట. అగో చూసిండ్రా? ఏం మాట్లాడుతానవే అనసూయ?
ఇంకా సిగ్గుపడతాన్నావు నీ నోట్లే కాకిరెట్టయ్యా. నీకేమైతుంది ముసల్దానా? నీ మొగుడు నేను పట్టించుకోకపోతే నా మీద ఎందుకు ఎడతావు? ఏమ్రా నీ పెళ్ళాంగా అన్ని మాటలు అంటా ఉంటే సప్పుడు ఎత్తలేవు. ఎందుకను మనకు అవన్నీ? నాకంత ఇట్లా అవుతుంది. నేను కొంచెం పండుకుంటా. అయ్యో ఏమైందండి? కొంచెం ఆయిల్ మసాజ్ చేయండి మరి. నీకు సిగ్గన్న పాడైందా అవే? గింత పెద్దదాన్ని నా ముందట పిసపిస మాట్లాడబడుతీవి. ఈ అత్తలందరికీ ఏం రోగం పాడవుతుందో ఏమో, కుళ్ళు బాగా కుళ్ళుకుంటారు ఏమైనా. ఇద్దరు చిన్నదేదా అవే నీకు? ఇప్పుడే అంటివి కదా నేను ఏ పాటి పెద్దదాన్ని, నన్ను అక్క అని విలువ తొక్క అని విలువని. నువ్వు మాటకు మాట సమాధానం చెప్తావు గాని గడ నీ కోడలున్నది, దాన్ని పంపించుడు కాదు వాని మూనికి. ఇదే పోతుందటిగా వయ్యారి బామ. మరేమనుకుంటాను? చూసినావా, నన్ను చూస్తే నీకు వయ్యారి బామ లెక్క కనబడతానా? ఓ నన్ను చూసి మస్తు మంది విలియానా అంటారు. నేనేమన్నా నీ లెక్క ఎగిరిన్నా? నువ్వు విలియానవు. నువ్వు విలియానవు అయితే నేను ఐశ్వర్యరాయిని. అది ఇలియానా, ఇది ఐశ్వర్యరాయ్ అయితే మరి నేనేందే? సరే గాని ఇక మెడిటేషన్ ఎప్పుడు చేద్దామో చెప్పు. ఇప్పుడు వచ్చినది ఏమంటావా? ఇగో తల్లి మనసు వెన్నె మనసు. తల్లి ఎత్తనే దానికి బిడ్డకు ప్రతిఫలం ఉంటుంది. ఎవతెవతో లోపల ఏందో పెట్టుకొని చేసి మునిగిందంటన్న. ఎవతెవతో కల్మసాలు పెట్టుకొని చేసి మునిగిండ్రు మెడిటేషను. కథమిగ నా బిడ్డకు ఆంతులట, ఎట్లనో తిప్పినట్టు అవుడట. థూ, నేను అందుకే ఎవ్వరితోటి చేయనియా. దొంగ బొడ్డి, ఇది నన్నే అంటాంది అయింది. నన్నే అంటావే నువ్వు? నేనేమన్నా చేస్తా నీ ఎంట పడ్డానావే? నేను ఎంత తప్పించుకుందామన్నా గుంజుకొచ్చి మరీ చేతివి. ఆయన నీ బొందనే, నేను అసలు మెడిటేషనే వేయలే. పట్టిగా సురేష్ అన్నయ్య అన్నా. అంటే ఇక ఇప్పుడు వారం 10 రోజులన్నా లేదా అవే? వారం లేదు, ఒక్క రోజు లేదు. సరే తి, మళ్ళా నా అవసరం పడి విలువకపోతావా? నేను చూడకపోతానా? మళ్ళా అత్తారావే నువ్వు మెడిటేషన్ చేస్తే నాకు మంచిది అవుతుంది అని వచ్చినా కూడా నేను రాని చెప్తానా. నేను నోడు వీలు పడుకో. దొంగముండ, ఇంత సాయ నీళ్ళన్నా వత్తలేదు. పో అంటుంది. అనే రాని, మీ అత్తకి ఇంత సాయ పెట్టకపోయాను. పాపం బాగా మాట్లాడింది ఇప్పటిదాకా. నువ్వు సాయ పెట్టకే ఏం పెట్టకే. దీనికి బలుపు బాగానే వస్తుంది, మొద్దు బలుపు. ఆ సోఫాలో కూర్చొని ఇంకింత మొద్దుకు మొద్దయింది. కొంచెం పెడితే అత్తమ్మ తాండ్రి, పెద్దమ్మ కూడా తాగుతుంది కావచ్చు. నీకేం చెప్పిందా నేను? నీకు నేను ఆస్తాను కదా. నువ్వు నా ఇంట్లో ఉంటానా, దాని కొంపలు ఉంటానవా? ఇక పోరిని ఎట్లా ఆడుకుంటాను చూడు. నాకెంతమ్మా, పెట్టమంట పెడతా లేకపోతే లేదు. మళ్ళా పెద్దమ్మ పోయినాక ఎట్లా పెట్టమంటారు కదా, అందుకే ఇప్పుడే పెట్టన్నా అని అడుగుతానా. దీనికి సీక్రెట్గా నేను ఏదన్నా చెప్తే అర్థమే కాదు. అది పోయినాక పెట్టుకోరాదా? దానికి పట్టిగా పాలు, చాయపత్త, చక్కెర వేస్ట్ కావా? పోయినాక మెల్లగా తాగుదంతే. అప్పటి వరకు నేను ఇప్పుడు ఎందుకు పోతానే, అప్పటి వరకే పోతా. గిడొరుగుతా కొడిసేపు. ఇంట్లో వండక గీడికి ఎందుకు వచ్చినావు? నేను చూడబుద్ధి అవుతుందని వచ్చిన. చూసినావు కదా పోయిగా. చూసి ఓ బుద్ధి అయితలేదే, ఇంకా చూడబుద్ధి అవుతుంది నిన్ను. ఐశ్వర్యరాయ్ అయితివి. అవునే, నువ్వు అన్నావు కానీ నేను ఇప్పటిదాకా ఆలోచించిందే. అచ్చం ఐశ్వర్యరాయ్ లెక్కనే కొడుతున్నావే నువ్వు. నేను చెప్పలేనా? నేను చెప్తే ఈయననే అయినావు నువ్వు. ఐశ్వర్యరాయ్ ఇంటే ఊరేసుకొని చస్తుంది. గట్టి ఎర్రకుండ్రి. ఏం వాగుతాండ్రో ఏమో ఇల్లు పిచ్చెక్కుతుంది నాకు. నేను అసలే ఐశ్వర్యరాయ్ ఫ్యాన్ని. అయితే గామె గట్లనేనే ఇప్పుడు నీ లెక్కనే ఉన్నది. మంచిగా లడ్డుకు లడ్డు బక్క ఉన్నప్పుడు గట్ల ఏర్పడలేవు కానీ ఇప్పుడు ఆమె లడ్డుకు లడ్డు కాగానే అచ్చం నీ లెక్కనే ఉన్నదే. మరి నేను చెప్తే ఎవ్వరు ఇంటలేరంటే వాళ్ళకే వెళ్తుంది అని ఊకుంటానా. నీ బొంద నువ్వు ఐశ్వర్యరాయ్ వేందే, పెద్ద కొండరాయివి గాని. విన్నావే స్వప్న ఏమంటుందో చిన్నత్త? వింటున్నా వింటున్నా. అందుకే పారవశ్యంతో ఇట్లనే బీరిపోయి చూస్తాను మిమ్మల్ని. గట్లనే సూపు తిప్పుకోరాదు నన్ను చూస్తే. మీ మామయ్య గట్లనే స్టార్టింగ్లా సూపు తిప్పుకోకపోతుండే నన్ను చూసి. బర్రె ఉంటివి. ఇక నిన్ను మొత్తం చూడాలంటే సూపు తిప్పుకోకనే చూడాలి 5 నిమిషాలు. ఇవాళ హిందూ అందుకే బ్యాంకాక్ పోయినట్టు కలొచ్చింది. ఐశ్వర్యరాయి ఎప్పుడు బ్యాంకాక్ల బీచ్లలో ఉంటుంది. ఏందే నువ్వేనావా గటు? కలొచ్చిందే ఇప్పటిదాకా. ఇట్లా ఒరిగిందో లేదో నేను
బాంకాకులగా ఐశ్వర్యరాయ్ డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరుగుతున్నా. అబ్బా నిజంగా సేమ్ ఉంటావే నువ్వు గా డ్రెస్ వేసుకుంటానైతే. నాకు కూడా గిట్లా ఆలోచన వస్తుంది, నువ్వు ఇట్లాగా ఐశ్వర్యరాయ్ డ్రెస్ వేసుకొని తిరిగినట్టు. అబ్బాబ్బా కిల 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 నవ్వు అట్లనే నవ్వుతుంది గా ఐశ్వర్యరాయ్. నేను నిన్ననే చూసిన యూట్యూబ్లా. అయ్యో బొడ్డి ఆయన తూపిరి బిగబట్టి సత్తది ఏంది అట్లనే సంతోషం ఎక్కువ. ఏమన్నా అయితే ఆయనతో నా మీద పడుతుంది, గా పోలీసులు వచ్చి నన్ను జైల్లో వారెత్తారు. దీనికేం పుట్టింది? గాడిది చెకిలిచ్చినట్టు చెకిలిచ్చింది ఒకటేసారి. దీని సంతోషం తగలయ్యా. కొంచెం ఊకొని అత్తమ్మా, దవడలు నొత్తాయి, బాగా నవ్వకుండ్రి. నువ్వేం చెప్తానవి గిడ దీని రాని మొక్క మంగడపోతే చాయ్ పెట్టుకురాపు అని చెప్పిందా చిన్నత్తకు? గది గట్లరా దారికి. అయ్యో మీరెప్పుడు చెప్పిండ్రు అత్తమ్మా? ఆమె పోయినాకనే పెట్టమంటారు కదా. ఇప్పుడు చెప్తానా పో. అంత సాయ ఇలాచీలు కొట్టాయి, 2 ఇలాచీలు కొట్టి కమ్మగా పెట్టు దానికి సాయే. గట్లనే గారెప్పలు ఆర్డర్ పెట్టినవి ఉన్నాయి కదా, గవి పట్టుకరా తింటుంది పాపం చిన్నత్త. లవ్ ప్రేమ ఉట్టుకొత్తాందే మే నీకు నా మీద. ఇక నువ్వు మా చిన్నత్తవేనైతివి, ఇక నీ మీద కాకపోతే ఎవరి మీద ఉంటుంది? దీన్ని గిట్ల పడేయచ్చు అన్నట్టు నాకు తెలియకపోయా ఇన్ని రోజులు. నేను కూడా అప్పుడప్పుడు గిట్లనే పాటియాలి ట్రిక్కులు. వచ్చారా అండి? నాకే టెన్షన్ అవుతుంది. ఏమైంది రాజేశ్వరి? సురేష్ ఫోన్ చేసిండా? ఏంటి స్వప్న కండిషన్? ఏమో అండి, స్వప్న టిఫిన్ కూడా తినలేదంట, వామిటింగ్ చేసుకుందంట మళ్ళీ. అయ్యో మరి నాకు చెప్తానే లేరేంటి? నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ ఉన్నారేమో చూసేవాడిని. అవసరం లేదులేండి, ఆ స్వప్న వాళ్ళ మమ్మీకి ఒక ఫ్రెండ్ ఉందంట, తాను కలిసిందంట, చూపిస్తానందంట పక్క క్లినిక్లో. ఆమె ఎవరో ఏందో, అవసరం ఆ రిస్క్ తీసుకున్నాడు? అయ్యో ఆమె యుఎస్లో డాక్టరేట్ అండి, వాళ్ళ హస్బెండ్ మీకు తెలుసంట, మ్యారేజ్ కూడా వచ్చారంట. ఓహో ఓకే ఓకే, ఆమెనా? అమ్మో ఆమె పెద్ద డాక్టర్. వాళ్ళ హస్బెండ్ కూడా ఆంకాలజిస్ట్. క్యాన్సర్ స్పెషలిస్టా? చాలా పెద్ద డాక్టర్స్ ఇద్దరు. ఆమె బ్యాంకాక్లో ఏం చేస్తుందంట? వాళ్ళ ఫ్రెండ్స్తో అలా వచ్చారంట, కూతుర్ని తీసుకొని వచ్చిందంట. వీళ్ళు కనిపించారు ప్రొద్దున. ఈ స్వప్న సిమ్టమ్స్ అన్నీ చెప్పిందంట, హాస్పిటల్కి తీసుకెళ్ళిందంట వాళ్ళ ఫ్రెండ్ క్లినిక్కి. ఏమన్నారట మరి? ఇంతకుముందే వెళ్ళారండి, ఇప్పుడే ఫోన్ చేశాడు సురేష్. ఇక వాళ్ళు లోపల బ్లడ్ టెస్ట్లు అవి ఇవి చేస్తుంటే వీడు బయట ఉండి నాకు కాల్ చేశాడు. ఏమైంది పిల్లకి? ఫుడ్ పాయిజన్ ఏమైనా అయిందా? అక్కడ ఏం తిన్నారో ఏమో. అసలు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి అలానే అంటుందటండి, ఫ్లైట్లో కూడా ఏం తినలేదంట. ఫ్లైట్లో ఏం తినలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం తినకుండా ఉందా ఇన్ని రోజులు? నైట్ బాగానే ఉందటండి, నైట్ కొంచెం డిన్నర్ చేసిందట, బాగానే ఉందట. మళ్ళీ మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ అలానే స్టార్ట్ చేసిందట. ఇక్కడేమైనా బయట నుంచి ఆర్డర్ తెప్పించుకొని తిన్నారా? లేదండి, ఇక్కడ కూడా ఇంట్లోనే తింది, ఏం తెప్పించుకోలేదు. మేమందరం కలిసి తిన్నాము, పైగా నాన్ వెజ్ కూడా లేదు. ఎందుకు అలా అవుతుంది తనకి? మరి ఏం చేస్తారట వీళ్ళు? కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే టైం పడుతుంది హీల్ కావడానికి, యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఏమో అండి, అవసరమైతే 2-3 రోజులు అక్కడే ట్రీట్మెంట్ చేయించి మంచిగా ఉంటే ఉండమనాలి, లేకపోతే వచ్చేసేమందాం. నువ్వు వచ్చేయమని ఏమనకు, వాళ్ళే డెసిషన్ తీసుకొని ఫస్ట్ అయితే హెల్త్ కండిషన్ చూద్దాం. అలా కాదండి, మనమందరం ఇక్కడ ఉన్నాం, తనకేమైనా అయితే అక్కడ ఒంటరిగా అక్కడ విడిచిపెడితే ఎలా ఉంటుంది? మళ్ళీ ఏమైనా ఇలా సీరియస్ అవుతే? మరి వెనక్కి వచ్చేసేయమంటావా ఇద్దరిని? చూద్దామండి, సురేష్ ఏమంటాడో. వాడైతే వస్తానన్నట్టు మాట్లాడట్లేదు. అంత సివియర్ హెల్త్ ఇష్యూ ఏం కాదు కావచ్చులే, తగ్గిపోతుందేమో. చూద్దామండి, నాకైతే అస్సలు మనసున పట్టట్లేదు. నీతో మాట్లాడితే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఇప్పుడు. మిన్ను ఏమైంది, కాలేజ్కి వెళ్ళిందా? వెళ్ళిందండి, ఈరోజు హాఫ్ డే నేనంట కాలేజ్, త్వరగానే వచ్చేస్తానంది. హాయ్ అత్త. రోజు ఇటు దారి పట్టినవేంద్రా? అత్తారింటికి దారేది. అత్త కూర్చోరా. ఏం చేస్తుంది మీనాక్షి అమ్మగారు? కాలేజ్కి వెళ్ళిందిరా, ఇది వస్తుందేమో, హాఫ్ డే నేనంట స్కూల్. ఏం సంగతి రాకేష్, మళ్ళీ ఎక్కడికైనా అబ్రాడ్ వెళ్ళేది ఉందా? ఇప్పుడైతే పెళ్లి చేసుకునేదాకా ఎక్కడికి వెళ్ళను మామయ్య. పెళ్ళయ్యాక ఎక్కడో ఒక దగ్గర సెటిల్ అవ్వడమే. మమ్మీ డాడీ దగ్గర ఉండవా? వాళ్ళ యూఎస్ వదిలి వచ్చే సమస్యనే లేదు.
నాకు అక్కడ బోరింగ్గా తయారైంది. చూద్దాం, ఉంటే ఉంటాను అక్కడే మోస్ట్లీ. అవసరమైతే ఎక్కడికైనా తిరగొచ్చు. ఏం తిన్నావురా? ఇంకా లంచ్ ఏం చేయలేదత్త, నీ చేతి వంట తిందామని వచ్చా. ఇక్కడ నేనెందుకు చేస్తానురా, వంట వాళ్ళే చేశారు. నువ్వు ముందే చెప్తే ఏదైనా వండి పెట్టేదాన్ని. చెప్తానత్త, టైం వస్తుంది ఆగు. వీడి మాటలేందో వీడేందో అండి. ఉమ్, ఉమ్. చాలా మెచ్యూర్డ్గానే మాట్లాడుతున్నాడు. బాగానే నేర్చుకున్నావు మాటలు రాకేష్. థ్యాంక్ యూ మామా, ఏదో మీ ఆశీర్వాదం. మమ్మీ, వాచ్మెన్ రాలేదా ఈరోజు? వచ్చావా మిన్ను? వచ్చాను మమ్మీ, 5 minutes అయిందంతే. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇలా వచ్చాను. వాచ్మెన్ వాళ్ళ పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్ళాడు. అదే పెదనాన్న, నాకు నిన్న చెప్పాడు. ప్రొద్దున నాకు కాలేజ్ హడావిడిలో వెళ్ళిపోయాను పెదనాన్న. వచ్చినాక మమ్మీని అడిగిస్తానని చెప్పాను కొన్ని డబ్బులు. దేనికి మిన్ను? స్కూల్ ఫీజుకి మమ్మీ. వాళ్ళ స్కూల్ ఫీజు గురించి నీకెందుకు మీనాక్షి? హాయ్ బావా. హాయ్ హాయ్. అతను నిన్ను అడిగాడా మీనాక్షి? లేదు మమ్మీ, ఊరికనే చెప్పాడు స్కూల్లో జాయిన్ చేయాలని. చూడు మిన్ను, పెద్దనాన్న మన పని వాళ్ళ పిల్లలందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాడు. ఫీజు మొత్తం పెద్దనాన్నే కడతాడు. అవునా పెద్దనాన్న? థ్యాంక్ యూ పెద్దనాన్న. థ్యాంక్స్ ఎందుకు తల్లి, నువ్వు చెప్పడం ఎందుకు? వాళ్ళందరి తరపున నేను చెప్తున్నాను పెద్దనాన్న మీకు థ్యాంక్స్. మన ఆఫీస్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీ పిల్లలందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ తెలుసా? అవునా పెద్దనాన్న? నువ్వు చాలా గ్రేట్ పెద్దనాన్న. ఇప్పుడు బాగా చదువుకుంటే బిజినెస్లో సక్సెస్ అయ్యి నువ్వు కూడా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. అలాగే చదువుకుంటాను పెద్దనాన్న, నీ ఇన్స్పిరేషనే తీసుకుంటాను. అది ఒక బిజినెస్ లాజిక్. అలా ఫ్రీగా చదివిస్తే నమ్మకంగా పనిచేస్తారు మన ఎంప్లాయీస్ అందరూ. పని వాళ్ళు కూడా మన పైన నమ్మకంతో ఉంటారు. అదేంట్రా అలా అంటావు? ఏదైతేనే హెల్ప్ అయితే చేస్తున్నామా లేదా? మన వంతు హెల్ప్ చేయడం అంటే ఇలాంటి సాయం చేయడం, వాళ్ళు హెల్ప్ చేయడం అంటే మనకి నమ్మకంగా ఉండడం. అంతే, మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం ఇదంతా. మనుషులమందరం మ్యూచువల్ బెనిఫిట్స్ తోటే ఉండాలి, హ్యాపీగా ఉంటాం. ఫ్రీగా ఒకరి నుంచి అయితే ఆశించట్లేదుగా. కరెక్ట్ చెప్పావు మిన్ను. బావా, నువ్వు చాలా జోక్స్ వేస్తున్నావు. అయితే ఇలానే మా ఫ్రెండ్ ఒకడు ఉంటుండే చిన్నప్పుడు. ఏం చేసేవాడు బావా? వాడికి క్రికెట్ అంటే పిచ్చి. రోజు మాతోనే ఆడుకోవడానికి వచ్చేటోడు. ఇంటికి పోయినాక కథం వాళ్ళ మమ్మీ డాడీతోటి తన్నులే తన్నులు. చిన్నప్పుడు మరి నువ్వు బావా, నువ్వేం చేసేవాడివి? నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏవీ లేవు, ఫుల్ ఫ్రీడమ్. మీ మామ అత్త నన్ను అలా చూసుకున్నారు. ఇప్పటికీ నన్ను అంతే గారభంగా చూసుకుంటారు తెలుసా. నువ్వు చాలా అదృష్టవంతుడి బావా. అసలు నన్ను ఒక్క మాట కూడా అనరు ఎవరు. అందుకే నేను ఇలా కొంచెం హార్ష్గా మాట్లాడతాను. ఇంట్లో గారభంగా పెరిగితే అలాగే ఉంటుంది బావా. అందరూ నా గురించి ఏమనుకుంటారో. వాళ్ళకేం తెలుసు బావా నీ గురించి? బయట వాళ్ళని పట్టించుకోవద్దు. అయ్యో బావా, నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను. ఫోన్ ఎందుకు లేవు ఊరికి? ఫోన్ ఉంటే మనం ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటామా? నిజమే బావా, ఎప్పుడూ ఇంతగా నవ్వలేదు నేను. ఈ డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నీ మన సంతోషాన్ని దూరం చేస్తాయి. నువ్వు చెప్పేది కరెక్ట్ బావా. చూసాక నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది. మనం ఏదైనా చేశాక రిలాక్స్ అయ్యామంటే అది మంచిది అన్నట్టు. అంటే అర్థం కాలేదు బావా. ఇప్పుడు ఫోన్ చూసాక మనం రిలాక్స్ అవుతామా? ఇంకా టైర్డ్ అయిపోతాం. అంటే అది మంచిది కాదన్నట్టు. ఓహో, అర్థమైంది బావా. నీకు చాలా నాలెడ్జ్ ఉంది బావా. మమ్మీ డాడీ దగ్గర గారభంగా పెరిగాను, కానీ క్వాలిఫికేషన్స్ చాలా ఉన్నాయి నాకు. ఇంత చిన్న ఏజ్లో సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్ చేస్తున్నానని చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి నాకు. అవునే బావా, కంగ్రాచులేషన్స్. నీకు ఎప్పుడైనా చూపిస్తా. నాకు యుఎస్కి రా. అమ్మ బావా, యూఎస్కి నేను ఎప్పుడు వస్తాను? నువ్వు ఇప్పుడు వస్తానంటే ఇప్పుడే తీసుకెళ్తాను. మన ప్రపంచమే వేరే ఉంటుంది అక్కడ. నువ్వు వస్తానంటే చెప్పు, ఎప్పుడైనా ప్రపంచం మొత్తం తిప్పేస్తాను నిన్ను. నిజంగానా బావా? ఎస్, వై నాట్? మరి మామ అత్త ఏమన్నారా? ఎవరు? మా మమ్మీ డాడీయా? చిన్నత్త కూతుర్ని తీసుకొచ్చానంటే వాళ్ళకు సంతోషమే. వాళ్ళకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. అసలు మామయ్య అయితే అత్త పోయాక నిన్ను తీసుకెళ్ళిపోదాం అనుకున్నాడు. అమ్మో బావా, నేను మమ్మీని ఇడిచిపెట్టి అస్సలు ఉండలేను. అందుకే తీసుకెళ్ళలేదేమో. పెద్ద అత్త ఉందిగా నిన్ను చూసుకోవడానికి.
కానీ వస్తాను బావా ఎప్పుడైనా. నువ్వైతే తీసుకుపోవాలి నన్ను. చెప్తున్నాను కదా నేను, ఇప్పుడంటే ఇప్పుడు తీసుకెళ్తాను. మీనాక్షితో మాట్లాడకపోతే పిచ్చెక్కుతోంది. ఎంతసేపు అయింది? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. కనీసం చూసైనా మళ్ళీ కాల్ బ్యాక్ చేయట్లేదు. రోజు కాల్ చేయగానే ఒక్క రింగ్ కాకముందే లిఫ్ట్ చేస్తుంది. ఈరోజు ఏమైంది? టైం కూడా చాలా అయిపోయింది. మీనాక్షికి ఫీవర్ ఏమైనా వచ్చిందా? హెల్త్ బాగాలేదా? టెన్షన్ అవుతోంది. ఫోన్ చేయి మీనాక్షి. పిచ్చెక్కుతోంది నాకు. కనీసం మెసేజ్ అయినా చేయట్లేదు. తను ఎలా ఉందో ఎలా తెలుసుకోవాలి? మీనాక్షి, కాల్ చేయి మీనాక్షి. నీకేమైంది? భయమేస్తుంది నాకు. కనీసం మెసేజ్ అయినా చేయు కదా. ఎక్కడికైనా ఊరికి వెళ్ళి ఉంటుందా? ఊరికి వెళ్తే మెసేజ్ చేయడానికి ఏంటి? నిన్న చెప్పలేదుగా. ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే ముందు రోజే చెప్తుంది నాకు. నిన్న నైట్ అయితే ఏం చెప్పలేదు. కాల్ బ్యాక్ చెయ్యి మీనాక్షి. అసలు కాలేజ్ నుంచి వచ్చిందా లేదా? మీనాక్షి, ఎక్కడికి వెళ్ళావు? టెన్షన్ అవుతుంది నాకు. అసలు మీనాక్షి వాళ్ళది ఇదే ఊరైతే బాగుండు. వెళ్ళి చూసొచ్చేవాడిని. దూరం నుంచి చూసినా చాలు. తను సేఫ్గా హ్యాపీగా ఉంటే చాలు. మాట్లాడకపోయినా పర్లేదు. కావాలని ఇలా చేస్తున్నావా మీనాక్షి? అలా ఎందుకు చేస్తుంది? ఛీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? అందుకే చెప్పాను నేను, ఫోన్లో మాట్లాడడం వద్దని. ఇలాగే ఉంటుంది. ఫోన్ లేకపోతే చదువుకుంటూ కూర్చునేవాడిని. కాల్ బ్యాక్ చెయ్యి మీనాక్షి. హలో మమ్మీ, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాము. వాళ్ళు ఇంకా లోపలనే ఉన్నారు. రాజుకి ఫోన్ చేసి చెప్పమంటావా మమ్మీ? నాకు అంత టెన్షన్గా ఉంది మమ్మీ. ఒక్కడినే అయిపోయాను ఇక్కడ. ఎట్లుంది దోస్తులు మన వీడియో ఈరోజు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ దోస్తులకు షేర్ చేయండి. అలానే ఈ వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.